ఖాళీ 500 గంటలు, 900 గిరాకీ చేయించుకోవాలి. మీరు వచ్చే షోరూమ్ ఈ షెడ్కి వచ్చినప్పుడు చెప్తారు గిన్ని గంటలు అవుతాయి, మనకి గిన్ని గంటలు పట్టిస్తారు. అంటే నడిచింది మార్కెట్ ఏర్పడుతుంది అన్న. 100 గంటలు కాగానే మాకు ఫోన్ చేసినాం అనుకో, వచ్చి ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేసేస్తాం. మేము 500 కాగానే ఫోన్ చేసినాం అనుకో, 2 ఆయిల్ చేంజ్ చేసేస్తాం. 3 ఆయిల్ చేంజ్ 900 గంటలు ఫోన్ చేసినాం అన్న షోరూమ్కి తీసుకురా, గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, అట్లయితే నీకు వారంటీ వర్తిస్తుందని మేము చెప్తాం. అట్లా అది ప్రాసెస్. 1200కి ఇంకోటి ఉంటుంది 4వది, 1200లకు 400, 1600 ఒకటి 2000కు అయిపోయింది. మీరు చేసేది ఓన్లీ మెయింటెనెన్స్ ఒకటి మీరు లేదు, ఓన్లీ ఆ మెటీరియల్ మొత్తం మాదే. మేము చేసే డబ్బులు మేము తీసుకోము. 2 సంవత్సరాలు లేదా 2000 గంటలు, 2000 గంటలు కానీ మీరు మాట్లాడేది ఆయిల్ మొత్తం మేమే తీసుకోవాలి. మీరు ఫ్రీ చార్జెస్ ఫ్రీ చేసిన డబ్బులు మేము తీసుకోము. చెప్పండి. క్లచ్ ఇట్లా ఇప్పటికిట్లా ప్లే ఉండాలి. క్లచ్ పెట్టి పోతే వారంటీ రాదు. టైర్లకు తెగితే వారంటీ రాదు, ఓన్లీ ఎయిర్ వస్తేనే వస్తుంది. సెల్ఫ్ మోటార్కు బ్యాటరీకి 1 year వారంటీ వస్తుంది. బాగా ఇట్లా మన ఫ్లైవీల్ కొట్టి పట్టుకుంటే దానికి రాదు. ఫ్రంట్కు గ్రీజ్ నెప్పలు ఫ్రంట్కు కంపల్సరీ కొట్టుకోవాలి. కింపిల్ జామ్ అయితే కొట్టుకోకుంటే ఓకేనా. ఇగో ఈడు ఉంటుంది గ్రీజ్ నెప్పలు, దీనికి ఎక్సెల్కి అయితే ఇటు సైడ్ ఇప్పాలి, బ్యాక్ సైడ్ నుంచి కొట్టాలి గ్రీజు. పాత గ్రీజ్ వెళ్ళిపోయి కొత్త గ్రీజ్ వచ్చేదాకా కొట్టాలి. మాన్యువల్ యూజర్ నెప్పలు ఉంటుంది, ఈడొక నెప్పలు ఉంటుంది, ఈడొక నెప్పలు, ఈడొక నెప్పలు. ఈడ ఆయిల్ వేసుకోవాలి. ఇక ఇక్కడ ఉంటుంది అన్న నెప్పాలు, నెప్పాలు ఉంటుంది. అటు ఆపోజిట్ నట్టు ఉంటుంది. ఇప్పేసి ఇక్కడ కొడుతుంటే అక్కడ ఇప్పేసుకోవాలి. పాత గ్రీజ్ వెళ్ళిపోయి కొత్త గ్రీజ్ వచ్చేదాకా కొట్టుకోవాలి. ఇక నెప్పాలి ఈడుంది, ఈడొకటి ఈడొకటి, ఇక ఈడొకటి ఈడొకటి ఉంటుంది. ఇక కొట్టుకోవాలి ముందు. ఈడు ఉంటుంది, ఈడు ఉంటుంది, పొక్కలు ఉంటుంది. బ్యాటరీ ఎక్సైడ్ పొన్నం కింగ్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఏమని ఉంటుంది? పొన్నం కింగ్ చూపి ఏజ్ వరకు ఉంటుంది. టూల్ కిట్ అది టూల్ కిట్ ఇవ్వండి. ఆయిల్ గేర్ ఆయిల్ అన్నాయో బా ఈడు దాకా ఉండాలి. ఈడు దాకా 32 లీటర్లు పడుతుంది. ఇంజన్ ఆయిల్ 7.5 పడుతుంది. 900 గంటలకు లేదా సంవత్సరానికి ఖచ్చితంగా గేర్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. అట్లా అయితేనే ఇదే కదా బ్లాకే దేనికైనా. రెడ్ ఏంటంటే కిందికి దించుంటే నాగలు భూమిలో దిగుతాయి, మీదికి దించుంటే దిగే నాగలు. బ్లాక్దే నువ్వు రెడ్ కిందికి వేసుకొని బ్లాక్ దాంతో పట్టుకోవాలి. రెడ్ కిందికి వేసి బ్లాక్ దాంతో అనుకోవాలి. టైర్లకు అయితే అన్న అరిగిపోయే వాటికి వైరింగ్లకు ఇప్పుడు వెలకలు కొట్టి బాడీ షాట్ అయితే వైరింగ్ ఇట్లా దానికి దీనికి ఏం రాదు. టైర్లకు కూడా ఓన్లీ ఎయిర్ వస్తేనే వస్తుంది, తెగితే రాదు. మన ఇప్పుడు రాళ్ళు ఉంటాయి, రాళ్ళ రబ్బరాల్లో కూడా తెగింది అనుకో, దానికి కూడా రాదు. ఓకేనా అంతేనా? ఓకే అంతే. ఓకే థ్యాంక్ యూ అన్న.